అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఎలా ఉంది అంటే, బిడ్డ నీ కోసం ఒక 2 శుభవార్తలను తెచ్చానమ్మా. అమ్మకి నమస్కారం చేసుకొని అమ్మ మీద నమ్మకంతో అమ్మ చెప్పేది విను. నీ జీవితంలోకి ఈ అమ్మ ఇచ్చే 2 శుభవార్తలను కూడా నువ్వు ఆనందంగా అందుకో. ఈ 2 మందార పువ్వులలో నువ్వు ఒకటి తాకు. నీకై ఎదురు చూసే ఆ 2 శుభవార్తలను నువ్వు విను. అసలు నీ మనసులో ఏముందో, నువ్వేం కోరుకుంటున్నావో, నువ్వేమి ఆశిస్తున్నావో ప్రతిదీ కూడా నాకు తెలుసమ్మా. కాబట్టే ఈ తల్లి నీ కోసం అంటూ ఈరోజు ఒక చక్కని సందేశంతో వచ్చాను. నువ్వు ఈ సందేశాన్ని తప్పకుండా వినాలి. వింటేనే కదా ఈ తల్లి నీ కోసం ఎలాంటి శుభవార్తలను అందించబోతుందో నీకు తెలిసేది. తల్లి మాటను కాదని నెట్టివేయకు. పూర్తిగా వింటేనే కదా ఇది నీ కోసమే అనేది నీకు అర్థమవుతుంది. ఈ అమ్మ ఇచ్చే సందేశాన్ని విని, అమ్మ ఇచ్చే వాగ్దానాన్ని నువ్వు అందుకొని నీకై ఎదురు చూసే ఆ 2 శుభవార్తలని నువ్వు విని పడుకో. మరుసటి రోజు కల్లా కూడా నీ జీవితము ఒక ఎర్రని మందార పువ్వులాగా విరబూస్తుంది. చాలా ప్రకాశవంతమైన జీవితం నీకు అందించబోతున్నాను. నీకై ఎదురు చూసే ఆ శుభవార్తను విను అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని మన కోసం అందించబోతున్నారండి. మరి అమ్మ ఇచ్చే వాగ్దానం వినబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా అండి, మనకు తెలిసినటువంటి గురువు గారండి, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన కొండ దేవతల పూజారి. వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. 60 సంవత్సరాలుగా అమ్మవారిని ఉపాసన చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఎంతోమంది జీవితాల్లో ఉన్న సమస్యలన్నిటినీ కూడా తొలగిస్తున్న ఒక నమ్మకమైన గురూజీ అండి. మా జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి. అందుకే ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9666575717. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు, గ్రహదోషాలున్నా, మీరు విదేశీ ప్రయాణం చేయాలనుకుని ఎలాంటి ఆటంకాలు వస్తున్నా, మీ చేతిలో డబ్బు నిలవకపోతున్నా, మీ సమస్య ఏదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరేనండి, మీరు ఎంత దూర ప్రాంతంలో నుంచైనా సరే, మీరు గురువుగారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేశారంటే మీకు 24 గంటల్లోనే మీరు ఉన్న చోటనే మీకు మంచి పరిష్కారం అనేది చేసి చూపిస్తారు. ఈ గురూజీ చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. అది కూడా గంటల వ్యవధిలోనే. ఆయన వశీకరణ స్పెషలిస్టు, అలాగే గొప్ప సిద్ధాంతి కూడా. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి వాగ్దానం రూపంలో 2 మందార పువ్వుల్ని మనం ముందుంచారండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు మందార పువ్వుల్లో ఒకటి తాకండి. అమ్మవారు మాటల్లోనే మీ యొక్క శుభవార్త ఏంటి, మీరు ఏం చేయాలి, ఎలాంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది, ఇవన్నీ కూడా అమ్మవారి మాటల్లోనే తెలుసుకోండి. మీకు మంచి శుభవార్త అనేది చేరుతుంది. ఇంకా ఇక్కడ ఉన్న మందార పువ్వుల్లో అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకొని ఒక పువ్వును తాకండి ఫ్రెండ్స్. ఇంకా అమ్మ మాటల్లోనే మీ అదృష్టం ఏంటి అనేది తెలుసుకోండి. బిడ్డ, 1వ నెంబర్ మందార పువ్వుని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి నేను అందిస్తున్న సందేశం, నువ్వు నీ మనసులో ఉన్న కోరిక తీరాలి అని ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్నావు కదా. అయితే ఇప్పుడే విను. నీ మనసు నిండేలా ఆ కోరిక తీరబోతుంది. నీ మనసు సంతోషించేలాగా ఈ అమ్మ మాట ఇప్పుడే విని నిద్రించు. రేపు ఒక అందమైన రోజు, ఎర్రటి మందారంలాగా నీ జీవితం అనేది వికసించబోతుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇది విని తీరాలమ్మా. మనసు సంతోషంగా ఉండేలాగా నీకు ఒక మంచి కాలం అనేది రాబోతుంది. సంతోషమైన జీవితం నువ్వు అందుకోబోతున్నావు. నువ్వు చేయవలసినదంతా కూడా చేస్తూనే ఉండు. ఒక మంచి ప్రకాశవంతమైన జీవితాన్ని నీకు అందించబోతున్నాను. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో ప్రార్థనలు పెట్టినా కూడా నీ కోసమంటూ ఏదీ కోరుకోలేదు. ఈ తల్లి దగ్గర ప్రతిదీ కూడా నీ వాళ్ళ కోసమే ప్రార్థిస్తున్నావు. నా వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి మంచి జాబ్ రావాలి, వాళ్ళు కోరుకున్న జీవితం అనేది వాళ్ళకి అందుబాటు కావాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అనేదే కోరుకుంటున్నావు. కానీ నీకు నేను ఇస్తున్న ఒక వరం అనేది గుప్తంగా విను తల్లి. ఇది రహస్యంగా విను. నీ కోసమే ఈ తల్లి ఇస్తున్నాను. నువ్వు ఎంతో ఇష్టపడి ఎంతో నమ్మకంగా ఉండి ఇప్పటి వరకు కూడా చాలా ప్రేమించిన ఒక బంధం నీకు దూరమైంది.
ఎవరో చెప్పిన మాటలకి నిన్ను దూరం పెట్టేసి వాళ్ళు నీకు చాలా దూరంగా వెళ్ళిపోయారు. అందుకు నువ్వు చాలా చింతిస్తున్నావు. నాలో ఏం లోపం లేదే, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, ఎందుకు నా నుంచి దూరంగా ఉంటున్నారు అంటూ ఎన్నో రోజులుగా వాళ్ళ కోసం నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఎన్నో రాత్రులు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూనే ఉన్నావు. నీలో ఎలాంటి లోపం అనేది లేదు తల్లి. నువ్వు నిస్వార్థంగా ఇంతవరకు కూడా వాళ్ళ కోసం ఆలోచిస్తూనే ఉన్నావు. వాళ్ళ కోసమే నా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నావు. నీలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఎప్పుడు కూడా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు, కృంగిపోలేదు. నువ్వు గంభీరంగా ఎదుటివారికి కనిపిస్తున్నావు. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా తనకేమిలే అనుకునే విధంగా చాలా గంభీరంగా కనిపిస్తున్నావు. కానీ నీలో ఉన్న బాధ, దిగులు, భయాలు ఎవరికీ తెలియటం లేదు. కానీ ఈ తల్లికి తెలుసు కదా. అందుకే ఈ తల్లి నీకోసం అంటూ ఈ శుభవార్తను తెచ్చాను. ఇంతవరకు నువ్వు ఎవరి కోసమైతే బాధపడుతున్నావో వాళ్ళు తప్పు తెలుసుకొని నీ కోసం అంటూ పరుగు పరుగున వస్తున్నారమ్మా. వాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకొని, నీలో ఏ లోపం లేదని అర్థం చేసుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా నేను చేయబోతున్నాను. కానీ తల్లి, ఇంతవరకు కూడా నీ నిస్వార్థమైన భక్తికి నేను మెచ్చాను. కాబట్టే నీకు 2 వరాలు ఇస్తున్నాను. అందుకు నువ్వు ఇంతవరకు ఏ కోరిక అనేది నా దగ్గర కోరలేదు. కానీ నువ్వు ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కొన్నావు, ఎన్నో కష్టాలని చూశావు, ఎన్నో నష్టాలని భరించావు. ఇక నుంచి నీ జీవితంలో వాటన్నిటినీ కూడా తీసేస్తున్నాను. ఇక నువ్వు కోరుకున్నది ప్రతిదీ కూడా నీకు చేరేలాగా చేస్తాను. మనస్ఫూర్తిగా నువ్వు ఒక కోరిక అనుకుంటే అది తప్పకుండా తీరేలా చేయబోతున్నాను. నీ వాళ్ళ భవిష్యత్తు కోసమే నువ్వు ఇంతవరకు పోరాడావు కదా. ఇక ఎవరి జీవితంలో ఎలాంటి అవకాశం అనేది రావాలో అన్నీ అందించబోతున్నాను. నీ వాళ్ళ సంతోషంలోనే నీ సంతోషం ఉంది. అందుకే నీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా తీర్చబోతున్నాను తల్లి. ఇంకా నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు ఎలాంటి దిగులు అనేది లేకుండా ఈ తల్లిని స్మరిస్తూ, ఈ తల్లి మీద ఉన్న నమ్మకాన్ని సడలిపోనివ్వకుండా అమ్మ అంటూ ఈ తల్లిని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండు. నీ జీవితం అనేది విరిసిన మందారంలాగా ఉండబోతుంది. ఈ తల్లి అలా నీ జీవితాన్ని తీర్చిదిద్దబోతుంది తల్లి అంటూ మొదటి మందార పువ్వుని ఎవరైతే తలుచుకున్నారో వారికి అమ్మ ఇచ్చిన సందేశం అండి. ఇంకా 2వ నెంబర్ మందార పువ్వుని ఎవరైతే అనుకుంటారో వారికి అమ్మ ఇచ్చే సందేశం. బిడ్డా, నువ్వు కోట్ల మందిలో ఒకరివి, ఈ వారాహి భక్తునివి. నీకు అతి త్వరలో రాజయోగం అనేది రాబోతుంది. ఆ రాజయోగం అనేది డబ్బు పరంగానో లేదా కోరుకున్న ఉద్యోగంగానో, పేరు ప్రతిష్టలు కావచ్చు, అధికారికంగా కావచ్చు, భగవంతుని ఆశీర్వాదంగా కూడా కావచ్చు. రాజయోగం అనేది ఖచ్చితంగా రాబోతుంది. నువ్వు స్వార్థమే లేని ఒక మంచి మనిషివి. అందరితోనూ బాగుంటావు, అందరి గురించి కూడా ఆరాటపడతావు, అందరి కోసము కూడా ఆలోచిస్తూనే ఉంటావు. కానీ నీ వెనక ఏం జరుగుతుంది అనేది నీకు పూర్తిగా తెలియదు బిడ్డ. కానీ నీ గురించి వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు నీకు తెలిసాయంటే నువ్వు చాలా బాధపడిపోతావు. ఎందుకో తెలుసా? నీ మనసు చాలా సున్నితమైంది తల్లి. నీ మంచి మనసుకు ఎలాంటి చెడు అనేది జరగదులే. ఈ తల్లి ఉందిగా, అన్నీ గమనిస్తూనే ఉంటుంది. కానీ ఈ తల్లి మాట విని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చెడు చేసే వాళ్ళకి కాస్త దూరంగా ఉండటమే మంచిది. ఎప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందో, ఎలాంటి చెడు నీకు తలపెడతారో అనేది నీకు అస్సలు తెలుసుకోలేవు. కాబట్టి ఈ తల్లి మాట విని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైతే వాళ్ళు నీకు చెడు తలపెట్టారో అప్పుడు వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నిటినీ కూడా ఏదో ఒక రూపంలో నీకు తెలియపరిచేలా నేనే చేస్తాను. అది గమనించుకుంటూ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే నీకు ఇక ఎలాంటి చెడు అనేదే జరగదు. నువ్వు చేస్తున్న సహాయాన్ని కూడా 2 చేతులతో అందుకుంటున్నారు. కానీ నీ వెనకాల నీకు ఎక్కడ అదృష్టం పట్టబోతుందో, నీకు ఎక్కడ రాజయోగం అనేది కలగబోతుందో అని నిన్ను ఒక అధికారపూర్వకంగానో నిన్ను ఎక్కడికక్కడ తొక్కేయాలి అని చూస్తున్నారు. కాబట్టి నువ్వు ఎంతో తెలివిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి దాంట్లో కూడా నీ మనసు చెప్పిన ప్రకారంగానే పోవాలి. ఎందుకో తెలుసా? నీ మనసు ప్రతిదీ కూడా నేను నా ప్రకారంగా నడిపిస్తూ ఉంటాను. నీ మనసు ఎలా అయితే నీకు చెప్తుందో దాని ప్రకారంగానే నడుచుకో. నీకు ఎవరైతే చెడు చేయాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళు నీతోనే ఉంటారు. నీకు తీయటి తేనె లాంటి మాటలు చెబుతూ నిన్ను వెనక్కి తొక్కేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటూ నీకు రాబోతున్న ఆ రాజయోగాన్ని నువ్వు అందుకోవాలి. నీకు కలగబోతున్న అదృష్టాన్ని పరిపూర్ణంగా నువ్వు పొందగలగాలి అంటే ఈ తల్లి నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండు. జై వారాహి. సర్వేజన సుఖినో భవంతు.